హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. ఈ అమ్మాయి తెలుసా? తెలిసే ఉంటుంది కదూ. అవును, ఈవిడే ఈరోజు మన పిక్చర్ ఆఫ్ ది డే. జీవితం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో అవకాశాన్ని చేతుల్లోంచి తీసేసుకుంటుంది. అదే సమయంలో మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశం ఇచ్చినప్పుడు కాస్త తెగువ, కాస్త ధైర్యం మన దగ్గర ఉంటే ఆ జీవితం మనల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది. సరిగ్గా దీనికి సరైన ఉదాహరణే ఈ అమ్మాయి. పేరు మైథిలి ఠాకూర్. ఒకప్పుడు ఇండియన్ ఐడల్ నుంచి గాత్రం బాలేదని ఆమెను తిరస్కరించేశారు. కానీ ఆ నిరుత్సాహంతో ఆమె ఆగిపోలేదు. సోషల్ మీడియాలో తన స్వరంతో దేశాన్ని కట్టిపడేసింది. 1,00,00,000 మంది పైగా అభిమానుల్ని సంపాదించింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే బీహార్లో అలీనగర్ అనే నియోజకవర్గం. దాదాపు 50% పైగా ముస్లింలు. అక్కడ నిలబడడానికి బీజేపీ నుంచి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇదిగో ఆ సమయంలో ఆ అవకాశం ఈమెకొచ్చింది. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో మైథిలి ఠాకూర్ అక్కడ నిలబడింది. కొన్ని రోజుల్లోనే ప్రజల్లో విశ్వాసాన్ని చురగొంది. ఇప్పుడు అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా ఆర్జేడీ కంచుకోట లాంటి ముస్లింల ఓట్లు అత్యధికంగా కలిగిన అలీనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఆ సీనియర్ నాయకున్నే ఓడించి చరిత్ర సృష్టించింది మైథిలి ఠాకూర్. జీవిత ప్రయాణం అంటేనే ఓ అసాధారణం కదూ. ఒక సంకల్పం ఒక మనిషిని ఎక్కడి దాకా తీసుకెళ్తుందో తినే ఒక మంచి ఉదాహరణ. మరో గొప్ప విషయం, సుశాంత్ సింగ్ తెలుసు కదూ, ఒకప్పటి హీరో సూసైడ్ చేసుకున్నాడు కదూ. అతని మరణంతో బాలీవుడ్కు సంబంధం ఉందని బలంగా నమ్మి అప్పటినుంచి ఈ అమ్మాయి బాలీవుడ్కి గాత్రం చేయనని శపథం చేసేసింది. ఇలాంటి అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. ఇంకో క్రేజీ న్యూస్, పశ్చిమ బెంగాల్లో రాబోయే ఎలక్షన్స్కి తన వంతుగా బీజేపీకి సహాయం చేస్తానంటోంది ఈ మైథిలి ఠాకూర్. అవును, అసాధ్యమనే చోట కూడా సుసాధ్యమయ్యే పనులు చేయగలిగే శక్తి మనందరిలోనూ ఉంది. జీవితం అలాంటి అవకాశాలు ఇచ్చినప్పుడు మనం ముందుకే కదా వెళ్లాల్సింది. శభాష్ మైథిలి ఠాకూర్, నీ ప్రయాణం ఇంకా మున్ముందు ఇలాగే సాగాలని కోరుకుంటూ అభినందనలతో పవన్ స్టోరీస్. एक बार जोर से कहिए सियावर रामचंद्र की।